ఈరోజు కాకరకాయ పొడి రెసిపీ చూపిస్తున్నాను. కాకరకాయలు చక్రాల్లాగా తరుక్కోవాలి. వేయించిన పల్లీలు తీసుకోవాలి కొన్ని. ఒక మిక్సీ జార్ తీసుకుని వేయించిన పల్లీలు పౌడర్ చేసుకోవాలి. దీంట్లో వెల్లుల్లి రెబ్బలు కొన్ని, కారం పొడి, కొద్దిగా జీలకర్ర వేసి పౌడర్ లాగా చేసుకోవాలి. కడాయి తీసుకుని ఆయిల్ వేసి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ కరివేపాకు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో ఇలాంటి ఈజీ హెల్తీ రెసిపీస్ ఇంకా ఉన్నాయి, చెక్ చేసేయండి. అన్ని కాకరకాయ ముక్కలు ఇలా వేయించుకోవాలి. తర్వాత ఒక బౌల్లో కాకరకాయ ముక్కలు, కరివేపాకు, పౌడర్ చేసుకున్న పల్లీల పొడి, సాల్ట్ వేసి చేత్తోనే క్రష్ చేస్తూ పొడి అయ్యేలాగా కలుపుకోవాలి. ఇది రైస్లో వేడివేడి నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయ తినని పిల్లలు కూడా తినేస్తారు. సైడ్ డిష్ లాగా బాగుంటుంది. కర్డ్ రైస్తో కూడా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.